బయట పడేస్తే ఇది మన బయట ఇష్టం ఇది కరిగిపోదు. భూమిలో అస్సలు కరిగిపోతుందా? అస్సలు కరిగిపోదు, ఇట్లనే ఉంటుంది. ఇది ఇంకా చూస్తే ఇదేమో వాటర్ మొత్తం అబ్జర్వ్ చేస్తుంది, అవునా? చాలామంది ఇది యూజ్ చేసిన తర్వాత బయట పడేసిన తర్వాత మనకి భూమికి కూడా పర్యావరణం కూడా నష్టం అవుతుంది. అదే మీరు వెస్టేజ్ ప్రోడక్ట్ కనుక యూజ్ చేసినట్టయితే చూడండి, మీరు పర్యావరణాన్ని కూడా రక్షించిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఇది మనం సాల్ట్, మనకి సాల్ట్ అయితే మనకి సముద్రం నుంచే దొరుకుతుంది, అవునా? ఈ సాల్ట్ని తీసుకుంటున్నాను నేను, ఇందులో వెస్టేజ్ దానిలో వేస్తున్నాను. సో మీకోసం ఇందులో కూడా వేస్తాం, బయట ప్రోడక్ట్స్లో కూడా వేస్తాం. ఇప్పుడు మీరు ఇది అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు ఇందులో ఏమవుతుందండి, సాల్ట్ వేసిన ఈ వాటర్ ఎట్లనే ఉంది, సాల్ట్ కూడా అట్లనే కరిగి. ఇందులో ఇందాక మీరు చూసారు అసలు వాటరే లేదు, ఇప్పుడు ఇందులో వాటర్ ఫామ్ అవుతాయి. ఎందుకంటే ఈ సాల్ట్ మనం వేయగానే ఇందులో ఉండే ఇది జల రూపకంగా ఉండే మొత్తం అనేది కరిగిపోతుంది. కరిగిపోవడం వల్ల వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే, మీరు ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఆఫ్టర్ మీరు యూజ్ చేసిన తర్వాత కూడా ఇది భూమిలో వేస్తే మనకి నష్టం అనేది ఏం లేదు, కరిగిపోతుంది, భూమిలో కరిగిపోతుంది. అంటే ఇందులో యూజ్ చేసే మెటీరియల్ అనేది ఆ విధంగా ఉంటుంది. సో లేడర్స్ యూజ్ మనకి మీరు మీ హెల్త్ ఇష్యూస్ రాకుండా హెల్తీగా ఉండాలి అని ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి. చాలా వరకు నేను విన్నది ఏంటి అంటే, ఈ వీడియో చేయడం వల్ల జస్ట్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాదు, ఏం చేస్తున్నారంటే ఎంత డెమోస్ చూపించినా ఏం చూపించినా ఫైనల్గా రేట్ ఎక్కువ మేము యూజ్ చేయమని చెప్పి మాట్లాడుతున్నారు. రేట్ ఎక్కువ అని అంటే మీ హెల్త్కి మించిన రేట్ అయితే మీరు ఫస్ట్ మీ ప్రాణానికి ఇవ్వండి రేట్, మా ప్రోడక్ట్ కాదు. సో ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఎంట్రీ ఫీజే 500 ఉంటుంది. సో ఇది మీకు బయట ప్రోడక్ట్ ఏదైతే ప్యాకెట్స్ ఉన్నాయో అది మంత్లీ ఒక ప్యాకెట్ పట్టే దగ్గర ఇది ఒక్క ప్యాకెట్ 2 months వస్తుంది. సో మీకు ఇక్కడ కూడా మనీ సేవ్ అవుతుంది. రేట్ కోసం ఆలోచించకండి, మీ హెల్త్ కోసం ఆలోచించండి. మీకు ఏదైతే హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారో ప్రతి ఒక్కరూ ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. విష్ యూ.